నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. రాజస్థాన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. అదేంటి అంటే ఎవరైనా సరే శవాలతో రాజకీయం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం అనేది. సో ఇలాంటి చట్టం మరి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే పరిస్థితి ఏంటి, అసలు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏ పార్టీ వాళ్ళు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాజస్థాన్ ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చిందో ఇది విన్న తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, ఇదే చట్టం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే పరిస్థితి ఏంటి, ఇక్కడున్న ఏ రాజకీయ పార్టీల మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి మీరేమంటారు? రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే సంచలన నిర్ణయం, నిజంగానే అలాంటిది ఉండాలి కూడా. ఎందుకంటే ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయ కోణం నుంచి మలుచుకొని రాజకీయ కోణంలోనే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. దాంట్లో సమాజంలో అన్రెస్ట్ అనేది ఒకటి ఏర్పడుతుంది, అది మంచిది కాదు. అందుకే బహుశా రాజస్థాన్ గవర్నమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది, ఎవరైనా సరే సవాళ్ళతో రాజకీయం చేయాలనుకుంటే క్రిమినల్ కేసులు పెట్టి 5 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పింది. 5 years 5 years జైలు శిక్ష అని చెప్పి చట్టం చేసింది. ఇది అన్ని రాష్ట్రాలకు ఉంటే బెటరు, ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇంకా బెటరు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ళకి రకరకాలుగా రాజకీయ కోణం నుంచి ఎట్లా తీసుకొస్తారంటే, ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ చనిపోయాడండి, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కూడా అదే చెప్పారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే వచ్చింది. కాదు అని చెప్పి ఎంత యాగి చేశారు. రాష్ట్రం మొత్తం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగిందా లేదా, ఎవరు చేశారు ఏంటి అని పక్కన పెడదాం. ఒక అన్రెస్ట్ అయితే ఒక 10 రోజుల పాటు నడిచింది కదా రాష్ట్రంలో, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కొంతమంది చేశారు కదా. మరి అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే అది కంటిన్యూ అవుతుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో శవాలకు సంబంధించి, అంటే ఎక్కడ ఎవరు చనిపోయినా కానీ ఇప్పుడు టెంపుల్లో ఏదో పొరపాటున తొక్కిసలాట జరిగి చనిపోతుందండి, దాన్ని కూడా రాజకీయంగా మలుచుకొని అది చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మర్డరు అనేటువంటి యాంగిల్లో మారుతున్నారు. అలాగే ఇప్పుడు మొన్న కందుకూరులో ఒక మర్డర్ జరిగింది, అది ప్యూర్గా వాళ్ళ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి ఇష్యూ. దాన్ని కమ్మ కాపు మధ్య గొడవ పెట్టడానికి ఎంత ప్రయత్నం చేశారో మనం చూసాం కదా. అంటే ఈ లెక్కన మనం చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. ఇది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, లేదా అంతకుముందు చనిపోయిన వాళ్ళ సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొని అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేయటం. నర్సరావుపేట వెళ్ళారు, అప్పుడెప్పుడో చనిపోయాడు ఒక అతను. ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళేసి అక్కడ కార్నవాయిలో ఒక అతను చనిపోయాడు ఏకంగా. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అసలు శవము అనేది లేకుండా శవం కనిపెడితేనే రాజకీయం అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి మనం చూసాం. మరి మన రాష్ట్రంలో అవసరమా లేదా ఇలాంటి చట్టం? ఖచ్చితంగా కావాలి, డెఫినెట్గా ఇలాంటిది అవసరమే. లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి ఒక 5 సంవత్సరాలు జైలు శిక్ష కనుక వేయకపోతే ప్రతి చావుని రాజకీయ కోణం నుంచి చూస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు, ఇది అందరికీ తెలుసు. దాన్ని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ అది అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసేసి ఇవాళకి కూడా చాలామంది ఇది ఏదో జరిగింది, ప్రమాదం కాదని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారు ఇవాళకి కూడా. అంటే ఆ స్థాయిలో నాటేశారు అభిప్రాయాన్ని. ఇది మంచిదా సమాజానికి? ఒకవైపు ఏమో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు, బ్లాక్ అది తీశారు, బ్లాక్ బాక్స్ తీశారు. బ్లాక్ బాక్స్ని తీసి దాంట్లో ఏముందో మొత్తం చెప్పారు, అది ప్రమాదం అని చెప్పారు. కిములో నిమ్మస్ మేఘాలు తగిలిని, దాంతో హెలికాప్టర్ పడిపోయిందని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు దేశవ్యాప్తంగా అనేకం జరిగినాయి అని చెప్పి మనకి ఈ రీసెంట్గా జరిగినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి కీ పోస్ట్లో ఉన్నటువంటి ఆయన చనిపోయాడు కదా. మరి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు
రిలయన్స్ వాళ్ళు చంపేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రచారం చేసి దేనికోసం చేశారు? రాజకీయంగా. ఇది శవరాజకీయం కదా. అవును. అంటే నేనైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు చేసినా తప్పే అది, అవును. ఎవరు చేసినా తప్పే అది. కాకపోతే ఎక్కువ కనబడుతుంది వీళ్ళు కాబట్టి మనం ప్రస్తావించుకుంటున్నాం. ఇంకా తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏం చేశారు? సహజ మరణాలను కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి తట్టుకోలేక గుండె ఆగిపోయి చచ్చిపోయారని చెప్పేసి అన్నారు. అవునా? అవును సార్. తర్వాత ఓదార్పు యాత్ర డబ్బులు ఇవ్వడం, ఓదార్పు యాత్ర పెట్టారు, ₹1,00,000 డబ్బులు ఇచ్చారు, ఓదార్పు యాత్ర పెట్టారు. దాని మీద రోషి గారు కూడా మాట్లాడారు. చనిపోయిన వాళ్ళకి ఊరేగింపుకి వెళ్ళటం ఏంటి అనేది ఆయన కూడా మాట్లాడాడు అప్పట్లో. సోనియా గాంధీ గారు కూడా అది చెప్పారు, చనిపోయిన వాళ్ళకి ఊరేగింపుగా పోయి బల ప్రదర్శన చేయటం ఏంటని. జనరల్ గా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్తారు, 4 మాటలు వాళ్ళు చెప్పి ఓదార్పు చేసి వాళ్ళ ధైర్యం చెప్పి వస్తారు. అంతే. బల ప్రదర్శన చేసి పెద్ద ఎత్తున తెలిసి ఓదార్పు యాత్ర జరిగిందా లేదా? జరిగింది. అయిపోయింది. అది అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలవడానికి ఏం చేశారు? వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. ఆ మర్డర్ని రాజకీయ కోణం నుంచి తీసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టేసి ఈయన చంపేసి అని చెప్పి, ఈయన చంపించేసాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. చేశారు. దాన్ని ఏమంటారు? శవరాజకీయాలా కాదా? శవరాజకీయమే. ఇంకో మాట ఎక్కడుంది? సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అసలు ఎవరైనా చనిపోతే అసలు దాన్ని ఎంత పెద్ద ఎత్తున రాజకీయ కోణం నుంచి తీసుకొస్తారు. దాన్ని ఇప్పుడు అతను ఒక ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దాని డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు. అనంతబాబు అవును, డోర్ డెలివరీ చేశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు డోర్ డెలివరీ చేశారు. అలాంటి ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడని వీళ్ళు సవాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయం వీళ్ళు చేశారు. సో ఏదైనా సరే కనీసం అది డోర్ డెలివరీ చేశారు కాబట్టి నేరం, కాబట్టి నేరం కింద నేరం చేశారు, దాని మీద విచారణ చేయండి అని చెప్పి అడిగారు, డిమాండ్ చేశారు. అది ఒక పద్ధతి. అలా కాకుండా ఎవరు చనిపోయినా సరే దాని రాజకీయ కోణం నుంచి చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. కదా. జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం మీద పుట్టింది అని అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన దాని మీద పుట్టింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారన్నమాట. ఆ తర్వాత రాజకీయాలు సక్సెస్ అయింది ఎలా? ఓదార్పు యాత్రతోటి ఆ పార్టీ పైకి వచ్చింది. ఇది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి పోయి చేయటం. 2019 అధికారంలోకి ఎలా వచ్చింది? వాళ్ళు బాబాయ్ మర్డర్ కారణంగా బాబాయ్ మర్డర్ అని చెప్పి వచ్చింది. అంటే మొత్తం సవాళ్ళకు సంబంధించినటువంటి అంశాలే కదా. ఇక తెలంగాణ చూసుకుంటే అమరవీరులు అని చెప్పేసి ఆయన కూడా చేసింది అదే కదా, అమరవీరులు అని చెప్పి. అంటే రాజకీయాల్ని, ప్రత్యేకించి శవరాజకీయాల్ని క్రిమినల్ కోణంలో చూడాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి శవరాజకీయాలు చేసేవాళ్ళని చెప్పి చట్టం చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. సో కాబట్టి అది మంచి చట్టం, అది తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే మంచిది. ఏదంటే ఇలాంటివే శవరాజకీయాలు చేస్తారు ప్రజలు. జనరల్గా ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, స్పందిస్తారు, భావోద్వేగాలకు గురవుతారు, దాంట్లో నుంచి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది తప్పు. అందుకే ఆ చట్టం తీసుకొచ్చారు. బహుశా అన్ని రాష్ట్రాలు అది తీసుకొస్తే, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో తొందరగా తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.